ఒక 2 సంఘటనలు చెప్తాను వినండి. ఒక అమ్మాయి బాగా చదువుకుంది, సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉంది, ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంతా బాగానే ఉంది. పెళ్ళైన 6 నెలలకే ఆ అబ్బాయికి అమెరికాలో ప్రాజెక్ట్ వచ్చింది. ఇద్దరు వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక నువ్వు ఉద్యోగం మానే, ఇంటి పనులు ఎవరు చేస్తారు, మా అమ్మకు ఒంటరిగా ఉంటుంది, రోజు 2 గంటలు వీడియో కాల్లో మాట్లాడాలి అని ఒత్తిడి మొదలైంది. ఆ అమ్మాయి జీవితం ఇప్పుడు 4 గోడల మధ్య బందీ అయిపోయింది. రెండో సంఘటన, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు పీజీ చేస్తున్నారు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. కానీ సమస్య ఏంటంటే కులాలు వేరు, మతాలు వేరు. ఇద్దరి ఇళ్లలో భూకంపం వచ్చింది. పరువు తీసావా, మమ్మల్ని బజార్లో నిలబెడతావా, నువ్వు చచ్చినా ఆ పెళ్లి జరగదు, ప్రేమించిన మనిషితో బతకడం కంటే కులానికి కట్టు బానిసగా ఉండడమే గొప్పదని ఆ కుటుంబాలు వాదిస్తున్నాయి. ఈ 2 సంఘటనలలో చదువు ఉంది, ప్రేమ ఉంది, కానీ స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు. ఎందుకు? పెళ్లి మండపంలో మేమిద్దరం ఒకటి అని ప్రమాణం చేసే ఆ బంధం అసలు అర్థం ఏంటి?